ఓ విద్యార్థి, ఎందుకురా భయపడతావు? నీ అవసరానికి నాన్నను నిలేసినప్పుడు, నీ అవసరానికి అమ్మతో పోరు పెట్టినప్పుడు, నీ అవసరానికి అక్క అన్న చెల్లితో పోట్లాడినప్పుడు లేని భయం జ్ఞానాన్ని పొందేందుకు గురువును ప్రశ్నించడానికి ఎందుకురా భయం? ఎందుకురా భయం? ఓ విద్యార్థి, ఎందుకురా భయపడతావు? నీ అవసరానికి నాన్నను నిలేసినప్పుడు, నీ అవసరానికి అమ్మతో పోరు పెట్టినప్పుడు భయపడం మొదలు పెట్టావంటే జ్ఞానం నీకు దూరం అవుతుంది. తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి విద్యార్థిగా నీవు ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే నీ సందేహం తీరుతుంది, జ్ఞానం నీలో ఉద్భవిస్తుంది, నీలో నిక్షిప్తమవుతుంది, అది శాశ్వతంగా నీలో నిలిచిపోతుంది. ప్రశ్నను సమాధి చేసావంటే అది నీ జ్ఞానాన్ని సమాధి చేస్తుంది. ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. పరీక్షల్లో ఆ ప్రశ్న నిన్ను ప్రశ్నిస్తే సరి అయిన సమాధానం రాక బాధపడతావు, ఆవేదన పడతావు, మోసపడతావు, దుఃఖపడతావు. ఆశించిన ఫలితం రాకపోతే ఆ ప్రశ్న నిన్ను దోషిని చేస్తుంది, కుటుంబం ముందు నిలబెడుతుంది. గురువు నిన్ను పదే పదే ప్రశ్నిస్తాడు, ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నువ్వు చెప్పితే దానికి విలువేముంది? అందుకే ప్రశ్నించు. ఓ విద్యార్థి, ఎందుకురా భయపడతావు? నీ అవసరానికి నాన్నను నిలేసినప్పుడు, నీ అవసరానికి అమ్మతో పోరు పెట్టినప్పుడు ప్రశ్నించడానికి ఎందుకురా భయం? ప్రశ్న లేకుండా అభివృద్ధి లేదు. ప్రపంచం శాస్త్ర సాంకేతికంగా ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ప్రశ్నించు. ప్రశ్న లేకుండా ఈ జగతి లేదు. నీవు లేవు, నేను లేను. ప్రశ్న మనిషిని మనిషిగా నిలబెడుతుంది. ఓ విద్యార్థి, నీవు ప్రశ్నిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించిన సూర్యుడవవుతావు. అమ్మా నాన్నను ప్రశ్నించగలిగిన వాడివి, గురువును ఎందుకు ప్రశ్నించవు? ఎందుకురా నీ సందేహాన్ని తీర్చుకోవు? నీకు ఆత్మ న్యూనత భావం ఎందుకురా? నిన్ను నీవు నిరూపించుకోవడానికి, నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, మొత్తంగా నీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రశ్నించు. ప్రశ్నించాలిరా తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి. ప్రశ్న ఒక్కటే మార్గం, ప్రశ్నించు. భయం వద్దు, భయపడకు, భయం అసలు వద్దు. జ్ఞానాన్ని పొందాలంటే ప్రశ్నించు. నీ భవిష్యత్తు కోసం ప్రశ్నించు, తల్లిదండ్రుల ఆశయం కోసం ప్రశ్నించు, సమాజంలో అందరూ నిన్ను గుర్తించడానికి ప్రశ్నించు, నీ తోటి వాళ్ళు నిన్ను శభాషనడానికి ప్రశ్నించు. ప్రశ్నించడం మొదలు పెడితే తోటి వారి ముందు నీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థిగా నీ బాధ్యతను నీవు నెరవేర్చినట్టు. జ్ఞానాన్ని పొందడానికి ప్రశ్న ఒక్కటే మార్గం, ప్రశ్నించడం మానేశవంటే నీ సందేహాన్ని నీలోనే నిక్షిప్తం చేసవంటే నీవు బలహీనుడవే, నీవు బానిసవే. అందుకే జ్ఞానం కోసం ప్రశ్నించు. విద్యార్థి, ప్రశ్నించడం మొదలు పెట్టావంటే జ్ఞానము నీకు సలాం చేస్తుంది, గులాం అవుతుంది. ఓ విద్యార్థి, జ్ఞానం కోసం ప్రశ్నించు.